ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం చేస్తాడా లేదా? పోలీసు చూస్తుంటే దొంగతనం చేస్తాడా? చేయడు. పిల్లలు గొడవ చేస్తారా లేదా? అమ్మ నాన్న టీచర్ చూస్తుంటే గొడవ చేస్తారా? అంటే భయం ఉంది. భయం ఉంటే అంటే అమ్మ నాన్న చూస్తుంటే గొడవ చేయరు, టీచర్ ముందుంటే గొడవ చేయరు, పోలీసు చూస్తుంటే దొంగతనం జరగదు. అంటే భయం లేక ఎప్పుడైతే వాళ్ళు చూడకుండా ఉంటారో అప్పుడు తప్పు చేస్తున్నారు. చెప్పండి, ఎల్లప్పుడూ ఎల్లవేళలా మనల్ని చూస్తున్నవాడు ఎవరైనా ఉన్నారా లేదా? ఉన్నారా? ఎవరున్నారు? ఎప్పుడు మనల్ని చూస్తున్నవాడు ఉన్నాడు. ఆయన ఎవరంటే మనందరినీ సృష్టించినటువంటి వాడు. దీని గురించి మనం చూసుకున్నట్లయితే భగవద్గీత గ్రంథంలో భగవద్గీత తెలుసా? భగవద్గీత గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వాక్యం చూసినట్లయితే తత్సర్వతోక్షి శిఖోముఖం అని తెలియజేయడం జరిగింది. తత్సర్వతోక్షి శిరోముఖం అంటే ఆయన సమస్తము చూస్తూ ఉన్నాడు. మీరు చేసేది చూడడా? ఎలా చూస్తాడు? కరెంట్ లేదుగా, చీకట్లో ఉన్నానుగా, చూడలేడా? కరెంట్ ఉన్నా చూస్తాడు, లైట్ ఉన్నా చూస్తాడు, లైట్ లేకుండా చూస్తాడు. ఆయన సమస్తము చూసేవాడు. మరి ఆయన సర్వతః శృతిమల్లోకే ఆయన సమస్తము వినేటటువంటి వాడు. మరి చూస్తున్నాడు, వింటున్నాడు, ఏం చేయడా? ఏం చేస్తాడు అంటే ఒక రోజు ఉంది, కల్పాది విసృజామ్యహం. ఆ కల్పాది యందు ఆ తీర్పు దినం రోజున, ఆ చివరి రోజున సమస్త మానవుల్ని ఒక దగ్గర గ్యాదర్ చేస్తాడు. ఎందుకో తెలుసా? మంచి చేసిన వాళ్ళకి మంచి ఇవ్వడం కోసం ప్రతిఫలం, చెడు చేసిన వాళ్ళకి చెడు ప్రతిఫలం ఇవ్వడం కోసము. కాబట్టి మనము ఎలా జీవితం గడపాలి? చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, మనం జవాబు చెప్పుకోవాలి అన్న ఆలోచనతో మనం జీవితం గడపాలి. అవసరమా లేదా? బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే బైబిల్లో కొత్త నిబంధన, పాత నిబంధన అని 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధనలో చూసుకుంటే కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 8-9 వాక్యాలు చూసినట్లయితే అక్కడ తెలియజేయడం జరిగింది. చెవులను నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. మీకైతే చెవులు ఇచ్చాడు, చెవులు ఇచ్చినవాడు చెవులు మూసుకొని కూర్చున్నాడా? మీకు కళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చినవాడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడా? లేదా మీకు చెవులు ఇచ్చినవాడు ఆయన వింటూ ఉన్నాడు, మీకు కళ్ళు ఇచ్చినవాడు అతను చూస్తున్నాడు. వాళ్ళకి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఖురాన్లో 42వ సూర 11వ వాక్యం చూసినట్లయితే లైస కమిస్లి షైఉన్ వహువ సమీఉల్ బసీర్. ఆయన్ని పోలేనటువంటి రూపం సృష్టిలో ఏదీ లేదు. ఆయన సమస్తము వింటున్నాడు, సమస్తము చూస్తూ ఉన్నాడు. మరేం చేస్తాడు? ఖురాన్ గ్రంథంలో చూసుకున్నట్లయితే సూర జిల్జాల్ 99వ సూర 7-8 వాక్యాలు చూసుకున్నట్లయితే ఆ సృష్టికర్త తెలియజేశాడు, మీరు రవ్వంత సత్కార్యం చేసినా కానీ దానికి గొప్ప ప్రతిఫలం అక్కడ ఉంది. మీరు రవ్వంత దుష్కార్యం చేసినా కానీ అక్కడ మీకు శిక్షలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నన్ను ఎవరూ చూడడం లేదు, నేను ఎవరికి జవాబుదారిని కాదు అని మీరు జీవితం గడుపుతున్నారంటే అది మూర్ఖత్వమే. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, అక్కడ పరలోకం ఉంది.